మందు లేకపోతే ఎందుకు పిచ్చెక్కిపోతావు? ప్రతి 7-41 రోజులు ఎలా ఆపుకుంటారో బాబా. నా మనమ్మ కోసం రా. ఈ వీడియోలో మనం 3 సినిమాలకు సంబంధించి బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల గురించి మాట్లాడుకుందాం. ఒకటి ఏంటంటే ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన మన మాస్ మహారాజా రవితేజ గారు నటించిన ఇరుముడి. ఈ సినిమాకి సంబంధించిన బిజినెస్ ఎంత అండ్ ఈ సినిమా ఈ రోజు మొదటి రోజు ఎన్ని కోట్ల కలెక్షన్స్ ని ప్రపంచవ్యాప్తంగా అందుకుంటుందనే విషయం గురించి మాట్లాడుకుందాం. దాంతోపాటు ఏంటంటే 1 వీక్ నుంచి సక్సెస్ఫుల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర రన్ అవుతూ వస్తున్న సూర్య గారు నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీకి సంబంధించి ఫైనల్గా 1 వీక్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. 1 వీక్ సంబంధించి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది. దాంతోపాటు ఈరోజు నేషనల్ వైడ్గా 9 గంటలకు బుకింగ్స్ ఓపెన్ కావడం జరుగుతుంది. అండ్ నిన్న ఇండియాకి సంబంధించి లిమిటెడ్ బుకింగ్స్ ఓపెన్ కావడం జరిగింది. మరి టాక్సిక్ సినిమాకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అందుకంటే ముందు నేను మీ గౌరవ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. రెగ్యులర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియోస్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే వీడియోకి లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. మాక్సిమం వీడియోని లైక్ కొట్టే ప్రయత్నం అయితే చేయండి. ఇక ముందుగా లేట్ చేయకుండా మన తెలుగు మార్కెట్ నుంచి వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య గారు ప్రధాన పాత్రలో నటించిన సినిమా విశ్వనాథ్ అండ్ సన్స్. మొదటి షో మొదటి ఆట నుంచే ఈ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ అయితే రావడం జరిగింది. అందుకే అదిరిపోయే కలెక్షన్స్ రావడం జరిగింది. సో కరుపు ఎలాంటి సాలిడ్ విజయాన్ని అందుకోవడం జరిగిందో ఈ సినిమా కూడా అంతే సాలిడ్ విజయాన్ని అందుకోవడం జరిగింది. బట్ బాక్స్ ఆఫీస్ దగ్గర కరుపు లాంటి కలెక్షన్స్ వసూలు చేస్తుందా అంటే అంతవరకు వెళ్ళకపోవచ్చు. ఎందుకు అంటే ఆల్రెడీ ఇరుముడి సినిమా రిలీజ్ అయింది కాబట్టి కొద్దిగా స్క్రీన్స్ అయితే తగ్గిపోవడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు టాక్సిక్ రిలీజ్ అవుతుంది కాబట్టి టాక్సిక్ రిలీజ్ అయిన తర్వాత కూడా ఇంకా స్క్రీన్స్ అనేది తగ్గిపోయే అవకాశం ఉంది. మరి 200 కోట్ల వరకు వెళ్తుందా లేదా అంటే క్వశ్చన్ మార్క్ అయితే పెట్టొచ్చు, మాక్సిమం వెళ్ళకపోవచ్చు. బట్ ఇప్పటివరకు ఎంత రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. సో ఫైనల్గా ఈ సినిమా రిలీజ్ అయ్యి 1 వీక్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది నిన్నటికి. సో ఓవరాల్గా 1 వీక్ సంబంధించిన కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి సింపుల్గా మాట్లాడుకుందాం. మొదటి వారంలో ఈ సినిమా ఓవరాల్గా ఇండియాలో నెట్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 81,60,00,000 రూపాయలని సొంతం చేసుకోవడం జరిగింది. ఓవరాల్గా ఇండియన్ మార్కెట్లో 81,60,00,000 రూపాయలని నెట్ కలెక్షన్స్ రూపంలో సొంతం చేసుకోవడం జరిగింది. దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్లయితే ఈ సినిమా ఇండియన్ మార్కెట్లో మొదటి 7 రోజుల్లో 94,32,00,000 రూపాయలని అయితే సినిమా సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి విదేశాల నుంచి ఇప్పటివరకు దాదాపుగా 47 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది. ఐ థింక్ ఈ సినిమాకి అవకాశం ఉంటే ఇంకో 2 రోజుల్లో ఓవర్సీస్ మార్కెట్లో 50 కోట్లను కూడా అందుకోవడం జరుగుతుంది. ఇక ఫైనలీ వెంకీ అట్లూరి దర్శకత్వంలో మన సూర్య గారు ప్రధాన పాత్రలో నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా మొదటి 7 రోజుల్లో మొదటి వారం గడిచిపోయే లోపల బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపుగా వరల్డ్ వైడ్గా 141,32,00,000 రూపాయలు అయితే అందుకోవడం జరిగింది. సో ఏంటంటే మెల్లగా 150 కోట్ల క్లబ్లోకి అయితే చేరుతుంది అనిపిస్తుంది. ఇప్పటి వరకు మొదటి వారం రోజుల్లో 141 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇంకా 2-3 రోజుల సమయం ఉంది. సో టాక్సిక్ వచ్చిన తర్వాత మాక్సిమం స్క్రీన్స్ తగ్గిపోతాయి. ఇప్పుడైతే కొన్ని స్క్రీన్స్ ఉంటాయి కాబట్టి ఉన్న స్క్రీన్స్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 150 కోట్లు అందుకుంటుంది. బట్ 150 కోట్లు అందుకున్న తర్వాత లాంగ్ రన్లో ఇంకా ఎంత దూరం వెళ్తుంది అనేది చూడాలి. ఇక నెక్స్ట్ వచ్చి శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన మన మాస్ మహారాజా గారు నటించిన సినిమా ఏంటంటే ఇరుముడి. సో ఈ సినిమా రిలీజ్కి ముందు నుంచే ఈ సినిమాకి మంచి హైప్ ఉంది. సో అలాంటి హైప్ని ఈ సినిమా మొదటి రోజు నిలబెట్టుకోవడం జరుగుతుంది. అంత అద్భుతమైన కలెక్షన్స్ అయితే రావడం జరుగుతుంది. నిన్నటి రోజున మనం బుకింగ్స్ ఏదైతే మాట్లాడుకోవడం జరిగిందో బుకింగ్స్ రూపంలో కూడా నేను చెప్పడం జరిగింది. సినిమా మొదటి రోజు 20 కోట్లకు పైగా వసూలు చేసే అవకాశం ఉందని చెప్పి. మరి సినిమా ఎన్ని కోట్లను వసూలు చేస్తుంది ఈ రోజు అనే విషయం గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు సినిమా బడ్జెట్ ఎంత, సినిమాకి సంబంధించిన బిజినెస్ ఎంత రావడం జరిగింది సినిమా రిలీజ్కి ముందే అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. సో ఈ సినిమా ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే కొన్ని రిపోర్ట్స్లో 30 కోట్లు ఉంది, కొన్ని రిపోర్ట్స్లో 40 కోట్లు ఉంది. సో యావరేజ్గా 30 కోట్ల రూపాయలు వేసుకుందాం. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు కాబట్టి ఒక 30 కోట్ల రూపాయల బడ్జెట్ వేసుకుందాం. సో బడ్జెట్ వచ్చి 30 కోట్ల రూపాయలు. నెక్స్ట్ వచ్చి ఈ సినిమాకి సంబంధించి ఏవైతే రైట్స్ ఉంటాయో డిజిటల్ రైట్స్ వచ్చేసి దాదాపుగా 18 కోట్ల రూపాయలు అయితే రావడం జరిగింది. డిజిటల్ రైట్స్ని సోల్డ్ చేయడం ద్వారా నిర్మాత. నెక్స్ట్ వచ్చి శాటిలైట్ రైట్స్ని దాదాపుగా 12 కోట్ల రూపాయలకు సోల్డ్ చేయడం జరిగింది. అలాగే ఏవైతే మ్యూజిక్ రైట్స్ ఉంటాయో మ్యూజిక్ రైట్స్ని 3 కోట్ల రూపాయలకు సేల్ చేసి సినిమా రిలీజ్కి ముందు దాదాపుగా 33 కోట్ల రూపాయలు అయితే మైత్రి మూవీ మేకర్స్ అయితే రికవరీ చేసుకోవడం జరిగింది. సో సినిమా బడ్జెట్ 30 కోట్ల రూపాయలు అనుకుంటే సినిమా రిలీజ్కి ముందే 33 కోట్ల రూపాయలు వసూలు చేసింది కాబట్టి 3 కోట్ల రూపాయలు లాభాల్లో ఉందని చెప్పొచ్చు. మరి సినిమా ఫైనల్గా థియేటర్లోకి వచ్చింది కాబట్టి మరి మొదటి రోజు ఈ సినిమాకి సంబంధించి ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంకా ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ వసూలు చేస్తుంది ఈ సినిమా అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే బేసిక్గా ఈ సినిమాకి ఇప్పటివరకు ఏవైతే ప్రీమియర్ జరిగాయో దాని రూపంలో ఓవర్సీస్ మార్కెట్ నుంచి మంచి సూపర్ పాజిటివ్ టాక్ అయితే రావడం జరుగుతుంది. సో రవితేజ గారి కెరీర్లో మళ్ళొకసారి చాలా రోజుల తర్వాత ఒక మంచి పాజిటివ్ టాక్ ఉన్న సినిమా అయితే రావడం జరిగింది. ఎందుకంటే మనం టీజర్ చూసాం, మనకు బాగా అనిపించింది, ట్రైలర్ చూసాం, బాగా అనిపించింది. సో సినిమా కూడా ప్రేక్షకులకు అయితే బాగా అనిపిస్తుంది. అయితే మొదటి రోజు ఈ సినిమా ఇండియాలో ఇప్పటి వరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 12 కోట్ల రూపాయలని నెట్ కలెక్షన్స్ రూపంలో వసూలు చేస్తుంది. అండ్ ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ్లో కూడా రిలీజ్ కావడం జరిగింది కాబట్టి ఇప్పటి వరకు దాదాపుగా 12 కోట్ల రూపాయలని ఈ సినిమా నెట్ కలెక్షన్స్ రూపంలో వసూలు చేస్తుంది. అలాగే గ్రాస్ కలెక్షన్స్ రూపంలో ఈ సినిమా దాదాపుగా 13,98,00,000 రూపాయలని మొదటి రోజు ఈ సినిమా ఇండియన్ మార్కెట్లో వసూలు చేయడం జరుగుతుంది.
అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి విదేశాల నుంచి ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 8 కోట్ల రూపాయలని ఈ సినిమా వసూలు చేస్తుంది. ఇక ఫైనలీ శివ నిర్వాణ దర్శకత్వంలో మన మాస్ మహారాజా రవితేజ నటించిన ఇరుముడి సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 21,98,00,000 రూపాయలని అయితే ఈ సినిమా సొంతం చేసుకోవడం జరుగుతుంది. సో మొదటి రోజే చాలా రోజుల తర్వాత రవితేజ గారి కెరియర్లో ఒక సాలిడ్ ఓపెనింగ్ అయితే ఈ సినిమా దక్కించుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ 21,98,00,000 రూపాయలని మంచి సాలిడ్ ఓపెనింగ్తో ఈ సినిమా అయితే మొదలు కావడం జరిగింది. అండ్ సినిమాకి ఇప్పటివరకు పాజిటివ్ టాక్స్ వస్తున్నాయి కాబట్టి నెక్స్ట్ వీకెండ్స్ ఉన్నాయి కాబట్టి వీకెండ్స్లో ఇంకా అద్భుతమైన కలెక్షన్స్ రావడం జరుగుతుంది. మరి ఫస్ట్ వీకెండ్లో ఈ సినిమా ఎన్ని కోట్ల కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉందనేది చూడాలి. ఇక ఫైనల్గా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో మన రాకింగ్ స్టార్ యష్ నటించిన సినిమా టాక్సిక్ ఇంకో 2-3 రోజుల్లో మన ముందుకైతే ఈ సినిమా రాబోతుంది. సో ఈ సినిమాకి సంబంధించి బుకింగ్స్ అనేది ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి నేషనల్ వైడ్గా ఓపెన్ కావడం జరుగుతుంది. అయితే డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ టైమింగ్ ఉంది. హైదరాబాద్లో ఒక టైం ఉంది, బెంగళూరులో ఒక టైం ఉంది, చెన్నైలో ఒక టైం ఉంది. అలా డిఫరెంట్ టైమింగ్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. బట్ కంప్లీట్గా ఏంటంటే బుకింగ్స్ ఈరోజు 9 గంటల నుంచి అయితే కంప్లీట్గా స్టార్ట్ కావడం జరుగుతుంది. అండ్ నిన్న కొన్ని లిమిటెడ్ బుకింగ్స్ అయితే ఓపెన్ కావడం జరిగింది. మరి లిమిటెడ్ బుకింగ్స్లో టాక్సిక్ సినిమాకి ఇండియా నుంచి బుకింగ్స్ ఇప్పటివరకు ఎంత రావడం జరిగింది, అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి బుకింగ్స్ ఎంతవరకు రావడం జరిగింది సింపుల్గా మాట్లాడుకుందాం. ఎందుకంటే డీటెయిల్గా మళ్ళీ ఎప్పుడు మాట్లాడుకుందాం అంటే బుకింగ్స్ ఓపెన్ అవుతాయి కదా, బుకింగ్స్ ఓపెన్ అయినాక మళ్ళీ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇప్పుడైతే సింపుల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఏంటంటే ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఇప్పటివరకు ఏదైతే డేటా రావడం జరిగిందో డేటా ప్రకారం ఇప్పటివరకు దాదాపుగా 3 కోట్లకు పైగా ఈ సినిమా బుకింగ్స్ రూపంలో వసూలు చేయడం జరిగింది. నిన్న మనం మాట్లాడుకోవడం జరిగింది, ఆల్రెడీ $300K అయితే ఈ సినిమా అచీవ్మెంట్ చేయడం జరిగింది. సో 3 కోట్లకు పైగా ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా బుకింగ్స్ రూపంలో అందుకోవడం జరిగింది. ఐ థింక్ ఈ రోజు గల్ఫ్ కంట్రీస్ ఏదైతే మిడిల్ ఈస్ట్ ఉందో మిడిల్ ఈస్ట్లో గల్ఫ్ కంట్రీస్లో ఈ రోజు బుకింగ్స్ ఓపెన్ అయితే ఓవర్సీస్ మార్కెట్లో కూడా కొంచెం పుంజుకునే అవకాశం ఉంది. బట్ ఏంటంటే టాక్సిక్ సినిమా పాన్ వరల్డ్గా రిలీజ్ అవుతుంది. బుకింగ్స్ చూస్తే ఓవర్సీస్ మార్కెట్లో చాలా మందకొడిగా సాగుతున్నాయి, చాలా నెమ్మదిగా సాగుతున్నాయి. సో పాన్ వరల్డ్ లాంటి సినిమాకి ఓవర్సీస్ మార్కెట్లో సరైన రెస్పాన్స్ ఇంకా రావట్లేదు. సో ఏంటంటే బుకింగ్స్ కంప్లీట్గా ఓపెన్ అయితే ఓవర్సీస్ మార్కెట్లో ఐ థింక్ బుకింగ్స్ అనేది ఇంకా పరిగెత్తే అవకాశం ఉంది. బట్ ఇప్పటివరకు అయితే 3 కోట్ల రూపాయలు ఓవర్సీస్ మార్కెట్ నుంచి రావడం జరిగింది. ఇక ఇండియన్ మార్కెట్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇండియన్ మార్కెట్ నుంచి ఇప్పటివరకు కొన్ని లిమిటెడ్ ప్లేసెస్లో మాత్రమే ఓపెన్ కావడం జరిగింది. అంటే పెద్ద ఏవైతే స్క్రీన్స్ ఉంటాయో అలాంటి స్క్రీన్స్లో మాత్రమే లిమిటెడ్ బుకింగ్స్ ఓపెన్ కావడం జరిగింది. ఆ లిమిటెడ్ బుకింగ్స్లో కూడా ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 4,77,00,000 రూపాయలని ఇప్పటివరకు కేవలం బుకింగ్స్ రూపంలోనే నిన్న ఈవినింగ్ ఓపెన్ కావడం జరిగింది. లిమిటెడ్ బుకింగ్స్ అయినప్పటికీ కూడా 4,77,00,000 రూపాయలని సొంతం చేసుకోవడం జరిగింది. సో ఓవర్సీస్ మార్కెట్లో ఇన్ని రోజులైంది, ఇంకా 3 కోట్లే ఉంది. ఇండియన్ మార్కెట్లో నిన్నే ఓపెన్ అయింది ఈవినింగ్, చూడండి 4,77,00,000 రూపాయలు, అది లిమిటెడ్ బుకింగ్స్. సో ఓవరాల్గా ఇప్పుడు ఓవర్సీస్ ఇంకా ఇండియన్ మార్కెట్ మొత్తం బుకింగ్స్ కలుపుకొని ఇప్పటివరకు ఉన్న రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 7,77,00,000 రూపాయలని ఇప్పటివరకు టాక్సిక్ సినిమా బుకింగ్స్ రూపంలో సొంతం చేసుకోవడం జరిగింది. అండ్ ఈ రోజు అసలైన మజా అయితే ఉండబోతుంది, ఎందుకంటే ఈ రోజు నేషనల్ వైడ్గా ఓపెన్ అవుతుంది బుకింగ్స్, అలాగే గల్ఫ్ కంట్రీస్లో కూడా ఓపెన్ అవుతుంది. కాబట్టి రేపు పర్టికులర్గా డేటా ఉంటుంది. ఈ రోజు కూడా అలా ఉంటుంది. బుకింగ్స్ మొదలైన తర్వాత ఎలాంటి తుఫాను వస్తుందో చూడాలి. బట్ రేపు నుంచి అసలైన మజా అనేది ఉంటుంది, ఎందుకంటే సినిమా రిలీజ్ దగ్గరగా ఉంది కాబట్టి బుకింగ్స్ ఇంకా పరిగెత్తడం జరుగుతుంది. సో ప్రతి డీటెయిల్ గురించి కూడా డీప్గా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫైనల్గా ఇదైతే ఈ వీడియో ఇరుముడి, విశ్వనాథన్ సన్స్ ఇంకా టాక్సిక్ మూవీకి సంబంధించి బాక్స్ ఆఫీస్ ఇంకా అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, నమస్తే.